ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవాది దేవుడు మీతో చక్కగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన చెప్పే మాటలేంటో మనం విందాము. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈరోజు దావీదు ప్లేస్లో మీ పేరు పెట్టండి. దివ్య డేవిడ్ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. అలాగే మీ పేర్లు కూడా పెట్టి ఈ మాట చెప్పండి. దావీదు జీవితంలో ఒక భయంకరమైన సంఘటన ఒకసారి జరిగింది. శత్రువులు తన భార్యలను, పిల్లలను, తన తోటి వారి యొక్క పిల్లలను, సొమ్ము అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో దావీదు మహా దుఃఖముతో ఉంటున్న సమయంలోనే ఆయనతో ఉన్నవారు, ఆయనతో కలిసి జీవించిన వారు దావీదు మీద రాళ్ళు రువ్వి చంపేద్దాము, ఇదిగో వీడి వల్లనే ఇది జరిగింది అని ప్రక్కన వారు, దావీదు చేత మేలు పొందుకున్న వారు, దావీదు పెట్టిన భోజనము తిని దావీదు చేత ఆదరింపబడిన వారు సహితము దావీదు మీద ఎగబడి రాళ్ళు వేసి కొట్టి ఆయనను చంపేయాలనుకున్నారంట. ఎంత బాధ! ఆల్రెడీ ఆయన సగం బాధలో ఉన్నాడు అంటే దానికి తోడు తన చుట్టుప్రక్కన వారందరూ కూడా ఎంతో మేలు చేశాడు వారికి. దావీదు వారి ప్రతి ఒక్కరిని ఆయన చేర్చుకున్నాడు, ఎవరిని కాదనలేదు. అలాంటి సమయంలో దావీదుకు శత్రువులుగా మారిపోయారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? పదండి, నేను మీతో యుద్ధం చేస్తాను, మీకు ఎన్ని మేలు చేశాను అని చెప్పలేదు. దావీదంట దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేస్తూ బలమును పొందుకున్నాడంట. నిజమే, ఈరోజు ఈ వాగ్దానం మనం అందరం ఎత్తి పట్టుకొని ఒక ధ్యానము చేస్తూ ఉండాలి. మనకు జరిగిన సంగతులు, మనకు జరిగిన కష్టము దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు, నీవు ఎవరికైతే మేలు చేసావో, ఎవరి విషయంలో నువ్వు ఏడుస్తూ బాధపడ్డావో, ఎవరి విషయంలో వారిని ఆదరించాలని వారి కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావో వారే ఇప్పుడు నీకు ఎదురు తిరిగి ఉండవచ్చేమో, వారే నీ జీవితంలో నీకు శత్రువుగా మారిపోయి ఉండవచ్చేమో. కానీ నీవు వారితో పోరాడకు, వారితో కొట్లాటలు పెట్టుకోకు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని పాదాల చెంత పడి నీ చింత యావత్తు ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. దావీదు అలాగ బలం పొందుకొని ఆ శత్రు సమూహాన్ని గెలిచాడండి. కోల్పోయినవన్నీ తిరిగి తీసుకొచ్చాడంట. సొమ్మంతా తిరిగి తీసుకొచ్చాడు. అంతేకాదు, వారు మిగిలించిన సొమ్ము కూడా తీసుకొని వచ్చేసాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గొప్ప జయము దేవుడు దావీదుకి ఇచ్చాడు. స్నేహితులు సహితము శత్రువులు అయిపోయారు. ఆయనతో ఉన్న వారు కూడా దావీదు యొక్క సామర్థ్యాన్ని నమ్మలేదు. అందుని బట్టి దావీదు నిరుత్సాహపడి వారితో కొట్లాడలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈరోజు నేను ఏ స్థితి బాధిస్తుంది, ఈరోజు నేను ఏ వ్యక్తి బాధిస్తున్నారు, వారందరూ నీ వారే కావచ్చు, కానీ నీవు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ధైర్యముతో ఆ పని స్టార్ట్ చేయి. ఏ విషయంలో అయితే మనుషులు నిందిస్తున్నారో అదే విషయంలో దేవుడు నీకు గొప్ప జయాన్ని, గొప్ప పేరును అనుగ్రహించగలుగుతాడు. నీవు కోల్పోయినవన్నీ కూడా నీవు పొందుకోగలుగుతూ ఉంటావు. దేవాది దేవుడు తన భార్యలనే కాదు, తన పిల్లల్నే కాదు, ఈ సంపద పోగొట్టుకున్నాను అనుకుంటే చిన్న పూస కూడా వదలకుండా దేవాది దేవుడు తిరిగి వారికి దయచేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని యందు నువ్వు బలపడు, ధైర్యపడు. ఎవరైతే ఏ విషయంలో నిందిస్తున్నారో ఆ విషయంలో దేవుడు గొప్ప జయాన్ని నీకు ఇస్తున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మనుషులు, మా వాళ్ళు, మా సొంత వారు, మా ప్రక్కన వారే మమ్మల్ని నమ్మకపోవచ్చు, కానీ నీ యందు మేము బలం పొందుకొని ఆ పని పూనుకొని ప్రభు నాయనా గొప్ప జయాన్ని మాకు దయచేయండి. ఎవరైతే మాకు శత్రువుగా మారిపోయారో, ఎవరైతే చిన్న విషయంలో మాతో మాట్లాడడం మానివేశారో, అలాంటి సమయంలో ప్రభ దావీదు ఎలాగైతే నీ యొద్ద బలం పొందుకున్నాడో మేము కూడా నీ సన్నిధిలో గొప్ప ధైర్యాన్ని తెచ్చుకొని బలం పొందుకొని తిరిగి మాకున్న ఆ పేరును, తిరిగి మాకున్న ఆ యొక్క ప్రతిష్టతను, ప్రఖ్యాతను మాకు దయచేస్తామని చెప్పిన దేవా నీకే వందనాలు. ఎవరు ఏదైతే పోగొట్టుకున్నారో, కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చే దేవుడవు నాయనా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభా ఎవరైతే ఏది కోల్పోయారో దాన్ని బట్టి నిందల పాలవుతున్నారో దాన్ని తిరిగి నువ్వు దయచేయండి, రెట్టింపు దయచేసి వారిని దీవించి ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కని మాటలు మనం విని ఉన్నాము. దేవుడు తిరిగి మీకు సమకూరుస్తాడు. ఏదైతే మీరు కోల్పోయారో అది తిరిగి దేవుడు రెట్టింపు దయచేయబోతున్నాడు. నిందలు వందలు కాబోతున్నాయి. మనుషులందరూ
మళ్ళీ తిరిగి నేను మెచ్చుకోబోతున్నారు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయకుండా ఉండకండి. వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దావీదుకి చేసిన దేవుడు నీకు చేసి నీ యొక్క పేరుని గొప్ప చేయ మొదలు పెడతాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో ఆమెన్ అని పెట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.